ఛాంపియన్షిప్ లెజెండ్స్ 2025లో ఇండియా ఛాంపియన్స్ సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది. వెస్టిండీస్ తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ టోర్నీలో భారత్ సాధించిన ఏకైక విజయం ఇదే. ఒకే ఒక్క విజయం సాధించిన మెరుగైన రన్ రేట్ కారణంగా భారత్ సెమీస్ కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసింది. కిరణ్ పోలార్డ్ ఒక్కడే రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో పీయూష్ చావ్లా 3 వికెట్లు తీశాడు. టీమిండియా సెమీస్ చేరాలంటే 14.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. కానీ భారత్ 13.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. స్టూవర్ట్ బిన్నీ హాఫ్ సెంచరీతో చెలరేగగా యువరాజ్ సింగ్, యూసఫ్ పఠాన్ చివర్లో మెరుపులు మెరిపించారు. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు బరిలోకి దిగగా 4 విజయాలతో పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ జట్లు టాప్ 2లో నిలిచాయి. 2 విజయాలతో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ 3వ స్థానంలో నిలవగా ఇండియన్ ఛాంపియన్స్ మెరుగైన రన్ రేట్తో 4వ స్థానాన్ని దక్కించుకుంది. టోర్నీ రూల్స్ ప్రకారం అగ్రస్థానంలో నిలిచిన జట్టు 4వ స్థానంతో నిలిచిన టీంతో సెమీఫైనల్ ఆడాలి. దాంతో పాక్తో భారత్ సెమీస్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే లీగ్ దశలో పాకిస్తాన్తో ఆడేందుకు ఇండియా ఛాంపియన్స్ నిరాకరించింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ ఘటనల నేపథ్యంలో పాకిస్తాన్తో ఆడలేమని ఆటగాళ్లు చెప్పారు. దాంతో మ్యాచ్ను నిర్వాహకులు రద్దు చేశారు. సెమీస్లో మరోసారి ఈ 2 జట్లు తలపడాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఇప్పుడు ఏం చేస్తారనే ప్రశ్న తలెత్తింది. తొలి మ్యాచ్ తరహాలోనే ఈ సెమీస్ను భారత్ బాయ్కాట్ చేస్తే పాకిస్తాన్ ఫైనల్ చేరనుంది. మరోవైపు శిఖర్ ధవన్ మాత్రం పాకిస్తాన్తో ఎట్టి పరిస్థితుల్లో ఆడేది లేదని మీడియాతో అన్నాడు. ఈ పరిస్థితుల్లో నిర్వాహకులు సెమీస్ పోరును మారుస్తారా లేక పాకిస్తాన్ను ఫైనల్కు చేర్చుతారా అనే ఉత్కంఠ నెలకొంది.